వచ్చి అంటాడు నేను ఇక్కడ లంక బిందెలు ఉంటాయనుకో వచ్చినా లంక బిందెలు లేవు ఖాళీ కుండలు ఉన్నాయి అంటాడు. లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా? గడ్డపాలలు పట్టుకొని తట్టపాలలు పట్టుకొని నెత్తి మీద అర్ధరాత్రి తువ్వాలు కప్పుకొని పాడుపడ్డ గడిలల్లా పాడుపడ్డ బంగ్లాలల్లా పాత పాత దేవాలయాలల్లా ఎవరు తిరుగుతాడు? ఎవరు? పచ్చి దొంగలు తిరుగుతారు. మరి ముఖ్యమంత్రి ఇదివరకు ఏం పని చేస్తున్నారో నాకు తెలియదు కానీ లంక బిందెలని మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడవలసిన మాటలేనా? అదేవిధంగా ఆయన మాట్లాడే మాటలంటే చాలా విచిత్రం. ఆయన మంత్రుడు ఏమైనా రేవంత్ రెడ్డి రైతు బంధు అన్నావు, రైతు బంధు 10,000 కేసీఆర్ పిచ్చమేస్తుండు, నేను రాగానే 15,000 ఇస్తా, రైతు భరోసా అన్నావు. ఏమైందయ్యా అంటే ఒక మంత్రి అంటాడు వెంకటరెడ్డి అంటే ఆయన రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొడతా అంటాడు. రైతు బంధు అడుగుతానట చెప్పు తీసుకొడతాడట. నేను అడుగుతా ఉన్న ఆదిలాబాద్ లో ఉండే రైతు బిడ్డలందరికీ, ఆదిలాబాద్ లో ఉండే గిరిజన బిడ్డలందరికీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు 70,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో మీరు ఒక్కసారి కూడా అడిగే అవసరం లేకుండా టింగు 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 అని పడ్డమాట యాదుకున్నదా? ఆ రోజేమో మీరు అడిగే అవసరం లేకుండా, దండం పెట్టే అవసరం లేకుండా, దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో కడుపులో చల్ల కదలకుండా అక్కడ మీరు కూర్చుంటే కూడా మీ బ్యాంకు ఖాతాల్లో 70,000 కోట్ల రూపాయలు వేసింది కేసీఆర్ గారు. కానీ ఈ రోజు కాంగ్రెస్ నాయకులు రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొస్తామంటున్నారు. మరి రేపటి రోజున మే 13న రైతులు చెప్పులు తీసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్న మాట చెప్తాను. ఆలోచించండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎవ్వరు కూడా అడగవలసిన అవసరం లేకుండానే కరెంటు మంచిగా వచ్చింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు టైంకు ఎరువులు, టైంకు విత్తనాలు, టైంకు రైతు బంధు, టైంకు కొనుగోలు కేంద్రాలు, మీరు అటు కొనుగోలు కాగానే పంట కొనగానే 10-20 రోజులలో మీ ఖాతాలలో పైసలు, కడుపు నిండా బ్రహ్మాండంగా నీళ్లు, ఎక్కడికక్కడ బోర్లు కూడా రివర్స్ లో దన్నేంత బ్రహ్మాండంగా భూగర్భ జలాలు. ఇది ఆనాటి పరిస్థితి. కాంగ్రెస్ వచ్చింది, కరువును తీసుకొని వచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గ్రామాలలో ఏం వాతావరణం ఉన్నదో, ఏం పరిస్థితి ఉన్నదో ఒక్కసారి ఆలోచించండి. కరెంటు చక్కకుండదు, మంచినీళ్ళ కోసైతున్నది. నేను మనం చూసిన ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మిషన్ భగీరథ కూడా మనం మారుమూల తాండాలు, మారుమూల గిరిజన గూడెలలో కూడా ఇంటింటికి నల్లబెట్టి కేసీఆర్ గారు నీళ్ళు అందిస్తే ఆనాడు ఇదే విలేకరులు వార్తలు రాసేది. ప్రతి సంవత్సరం ఉండేది ఏజెన్సీలో అంటు రోగాలు, మంచం పట్టిన మన్యం అని ప్రతి వర్షాకాలంలో వార్తలు ఉండేది. ఎండాకాలం వచ్చిందంటే అతిసార వ్యాధి, వానాకాలం వచ్చిందంటే మంచం పట్టిన మన్యం, విష రోగాలు, అంటు రోగాలు, జ్వరాలు, ఇట్లా ప్రతిరోజు ప్రతి సంవత్సరం వార్తలు ఉండేది. కానీ ఎప్పుడైతే మిషన్ భగీరథ పూర్తయిందో, ఎప్పుడైతే ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే బ్రహ్మాండమైన కార్యక్రమం పూర్తయిందో, గత 7-8 ఏళ్లుగా ఎన్నడూ కూడా ఈ వార్తలు మనం చూడలేదు. ఆడబిడ్డలు మళ్ళీ కుండలు బిందెలు పట్టుకొని వాగుల కాడికి, ఇంకో ఎక్కడెక్కడ ఉండే నీళ్ల కాడికి ఇవాళ మళ్ళీ దేవుడు ఆడుకునే రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మాట వాస్తవమా కాదా గ్రామాలలో చర్చ పెట్టాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కానీ తప్పు రేవంత్ రెడ్డిది కాదు. రేవంత్ రెడ్డి నిజానికి స్పష్టంగా చెప్పిండు. ఏం చెప్పిండు? ఎలక్షన్లకు ముందే చెప్పిండు. ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, ప్రజలు మోసగాలనే నమ్ముతారు, మోసపోవాలనే కోరుకుంటారు. మరి వాళ్ళు కోరుకున్నప్పుడు మోసం చేయకపోతే మా తప్ప అవుతుంది అని చెప్పి నిజాయితీగా చెప్పి మరీ మోసం చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఆయన తప్పు కాదు, కానీ మన తప్పే. ప్రజలకు మనం వాస్తవాలు చెప్పలేదు. 10 ఏళ్లలో ఏమేం పనులు చేసినామో ఈ రాష్ట్రంలో మనమే సరిగ్గా చెప్పుకోలేకపోయినాం. అత్యధికంగా భారతదేశంలో 10 ఏళ్లలో పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. 1,60,283 మంది పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. మొన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 32,000 ఉద్యోగ కాగితాలు కూడా మన ప్రభుత్వంలో ఇచ్చినవి తప్ప ఆయన ఇచ్చినవి కాదు. కానీ ఈ
ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన మన విషయాన్ని మన పిల్లలకు మనమే చెప్పుకోలేకపోయినాం. తాండాలలో గూడాలలో అక్కడ జరిగే దుష్ప్రచారాన్ని సరిగా తిప్పికొట్టలేకపోయినాం. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, మనం కూడా మళ్ళీ తాండాలలో గూడాలలో ఇది ఒక సప్పుదాల ఎలక్షన్ కాదు, ఆత్రం సప్పుగారి ఎలక్షన్ కాదు, ఇది పార్టీ ఎలక్షన్. నిలబడ్డది ఒక్క సప్పుదాల కావచ్చు కానీ ఇది మనందరి ఎలక్షన్, మనందరి భవిష్యత్తుతోని పార్టీ భవిష్యత్తుతోని ముడిపడి ఉన్న ఎలక్షన్ అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 2111 బూతులలో ఉంటే మా అన్నలు తమ్ముళ్ళు అక్కలు